अमृत काल मनाएंगे, घर घर तिरंगा लहराएंगे। घर घर तिरंगा, हर घर तिरंगा, हिंसा झंडा मने मनेगू त्रिवर्णा जय बोलो भारत माता की, जय बोलो भारत माता की, जय बोलो भारत माता की। 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది కదా, దేనికి సూచన? మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛావాయువు ఏ విధంగా మనం తీసుకుంటున్నామో దాని ప్రతీకగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ జాతీయ పతాకానికి మన ఆంధ్రకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎంతమంది చూస్తారు? పింగళి వెంకయ్య ఈ జాతీయ జెండా రూపొందించి పింగళి వెంకయ్య నరసరావుపేట దగ్గర చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. స్వాతంత్ర సమర పోరాటంలో ఆయన ఎన్నో రకాలుగా పాల్గొని మహాత్మా గాంధీ గారి సందేశం ప్రకారము ఈ జాతీయ జెండాని తయారు చేయడం జరిగింది. దీన్ని 1916లో కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ అన్నమాట, జాతీయ యోజనలో పాల్గొంటా ఉండే కాంగ్రెస్ కమిటీ వాళ్ళు ఆవిష్కరణ చేశారు స్వాతంత్రానికి ముందే. దానికి అప్పుడు నూనె వేసే చర్కా ఉంది. మెల్లమెల్లగా మార్పులు చేసుకొని మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అశోక ధర్మచక్రం పెట్టాలనేది అందరూ ప్రపోజల్ చేసిన తర్వాత అశోక ధర్మచక్రంతో మనకి జాతీయ జెండా తయారు కావడం జరిగింది. దీనిలో 3 రంగులు ఉన్నాయి చూడండి. ఆ 3 రంగులు దేనికి ప్రతీక అంటే, ఫస్ట్ కాషాయం పైన మన హిందుత్వానికి ధర్మానికి అది ప్రతీకగా అవడం అనే ఉద్దేశంతో కాషాయాన్ని తీసుకొని వచ్చినారు. మళ్ళా 2వ ప్రశ్నే తెలుగు కొత్తత సేవ. భారతీయులు అంటే ప్రతి ఒక్కరికి సేవ చేస్తాము, స్వచ్ఛంగా ఉంటారు, మోసాలు అనేవి తెలియదు, డెవలప్మెంట్ అనేది చూపెడతామనే ఉద్దేశంతో ఆ తెలుగు రంగు తీసుకొని వచ్చారు. ఇందులో వచ్చేసి గ్రీన్, ఆరంభం వచ్చింది మత సామరస్యానికి, ఇళ్ళడానికి ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలైన కులాలకు మతాలకు జాతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో గ్రీన్ కలర్ తీసుకొని వచ్చింది. పక్కనే దానికి 3 రంగులు కలిగితే జాతీయ జెండాగా తయారు చేయడం జరిగింది. మధ్యలో అశోక ధర్మచక్రం. అశోకుడు ఎన్నో ధర్మకార్యాలు చేశారు. ఆయన ధర్మచక్రం అందువల్ల అది ధర్మం అశోక. ఇక ఈ స్వాతంత్రానికి
రాకముందు దాదాపు 200 సంవత్సరాలు మన మధ్యలో కూడా బానిసలుగా పెట్టాం. మన పెద్దలు ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు, డబ్బు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, పిల్లలు పోగొట్టుకొని ఎన్నో కష్టాలు పడి మన స్వాతంత్రము తీసుకొని వచ్చారు. తీసుకొని 78 సంవత్సరాలైనా కూడా ఇలా ఇప్పటికి మనము ఏమన్నా స్వాతంత్రం పూర్తిగా వదిలేసారా? మహాత్మా గాంధీ అప్పుడు కాలంలో ఏం చేశారంటే ఎప్పుడైతే అర్ధరాత్రి నగరాలు తిరుగుతారో క్షేమంగా ఇంటికి వచ్చి అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. జీవన విధానంలో కూడా మనము ఎన్నో తరాలు ఇంకా బాధితంగానే వస్తున్నాము. ఎన్నో రకాలైన ప్రమాదాలు ఇంకా పొందుతూ ఉన్నాయి. అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ కోరికల ప్రకారము పూర్తిగా మనకి సంపూర్ణ స్వాతంత్రం రాలేదు. ఎన్నో రకాలైన రాజకీయాల్లో కానీ మిగతా మతపరాల్లో కానీ ఎన్నో రకాలైన సమస్యలు ఉత్పన్నమైతానే ఉన్నాయి. దానికి ఉదాహరణ రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగింది కూడా ఒక గలాటగా ప్రజాక్షేమము జనజీవనంలో సెక్యూరిటీ లేకుండా పోతాము. కాబట్టి ఆలోచన చేసి భవిష్యత్తులో మన సెక్యూరిటీ కావాలంటే కూడా మనం ఏం చేయాలి అనేది కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ముందరు పోతే దీన్ని మనము సాంఘర్షణ చేయడానికి కావాలి. దీనికి జేడి నరసింహారావు గారు ఒక చిన్న స్టోరీ చేశారు. ఐకమత్యం ఉంటుంది ఏంటంటే ఒక రైతు ఇంట్లో ఒక ఎలక, ఒక కోడి, ఒక మేక ఉంటుంది. ఆ ఊళ్ళో పొలంలో మొదలు ఈ జంతువుల కొంత అది పెద్ద అనమాట. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత బాధ వస్తుంది. ఎలకి ఇల్లంతా తిరుగుతుంటే మనకి సేఫ్టీ లేదు. ఈ ఎలకలు మనము బోర్ పెట్టి ఏదైనా తీసుకుని వచ్చి చంద్రదామని ప్లాన్ చేస్తాం. అది